ఈ సెషన్లో మనం వేరియబుల్స్ యొక్క స్కోప్ని ఎలా సెట్ చేయొచ్చో చూద్దాం. అంటే వేరియబుల్స్ యొక్క లైఫ్ టైంని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చో చూద్దాం. అలానే స్టాటిక్ కాన్స్టెంట్ వేరియబుల్స్ ఎలా ఉంటాయో కూడా చూస్తాం. సో ఫస్ట్ మీరు వేరియబుల్ స్కోప్ అనే ఒక ఎక్సెల్ ఫైల్ని ఓపెన్ చేసుకోండి. మరి ఇక్కడ కోడ్ మాడ్యూల్లో చూసినట్లయితే క్యాల్కులేట్ రెగ్యులర్ కమిషన్ అట్లనే క్యాల్కులేట్ బోనస్ కమిషన్ అనే రెండు కోడ్ మాడ్యూల్స్, రెండు ప్రొసీజర్స్ ఈ కోడ్ మాడ్యూల్లో ఉన్నాయి. మరి ఇక్కడ కామన్గా మనం రెండిట్లో కూడా చూస్తున్నది ఈ వేరియబుల్స్. చూడండి, కర్ వాల్యూ, ఇక్కడ కూడా కర్ వాల్యూ, అట్లనే కర్ కమిషన్, అట్లనే కర్ రేట్. ఈ మూడు వేరియబుల్స్ ఇక్కడ కామన్గా ఉన్నాయి. అయితే ఇవి జనరల్గా ఇక్కడ వరకే వర్క్ అవుతాయి. ఇక్కడ డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ఈ సబ్బు ఎండ్ సబ్ మధ్యలో వర్క్ అవుతాయి. అట్లనే ఇక్కడ డిక్లేర్ చేసినటివి ఈ సబ్బు ఎండ్ సబ్ మధ్యలో వర్క్ అవుతాయి. మరి రెండిటికి పనికొచ్చే విధంగా వేరియబుల్స్ కావాలి అంటే సో వాటిని గ్లోబల్ వేరియబుల్స్గా డిక్లేర్ చేయాలి. ఇవి లోకల్ వేరియబుల్స్ అనమాట. అన్ని సబ్స్కి పైన జనరల్ డిక్లరేషన్స్లో మనం ప్రీవియస్ సెషన్లో చూసినట్లుగా ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ ఉంది కదా, దాని తర్వాత మనం ఈ వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకొని కట్ చేస్తున్నాను, వీటిని తీసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తాను. లేదంటే డైరెక్ట్గా మీరు టైప్ చేసి కూడా వీటిని ఇక్కడ డిక్లేర్ చేసుకోండి. సో ఇవి కూడా ఇక్కడ అవసరం లేదు, డిలీట్. సో ఇవి ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్స్ అయ్యాయి. గ్లోబల్ వేరియబుల్స్ అన్నప్పుడు ఇవి ఏ సబ్ ప్రొసీజర్లో అయినా వర్క్ అవుతాయి. ఇక్కడ వర్క్ అవుతాయి, ఇక్కడ వర్క్ అవుతాయి. కామన్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిలో ఇట్లా జనరల్ డిక్లరేషన్స్లో డిక్లేర్ చేస్తే అవి లోకల్ వేరియబుల్స్ కాకుండా గ్లోబల్ వేరియబుల్స్గా బిహేవ్ చేస్తాయి. F5 ప్రెస్ చేయండి, రన్. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఈ కమిషన్ వస్తుంది. అదే దీని మీద క్లిక్ చేసి F5 ప్రెస్ చేస్తే ఈ కమిషన్, దీని మీద క్లిక్ చేస్తే ఇది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఈ యొక్క గ్లోబల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మరి ఈ ఫైల్ని క్లోజ్ చేస్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్టాటిక్ వేరియబుల్స్, కాన్స్టెంట్ వేరియబుల్స్ ఏ విధంగా డిక్లేర్ చేయొచ్చో చూద్దాం. దానికి కాన్స్టెంట్ స్టాటిక్ అనే ఒక ఫైల్ని ఓపెన్ చేయండి. ఎనేబుల్ ఎడిటింగ్, అట్లనే ఎనేబుల్ కంటెంట్. సో ఆల్ట్ F11 ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక గ్లోబల్ వేరియబుల్ ఉంది, అట్లనే డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇది కాన్స్టెంట్ వేరియబుల్ డెల్ కాన్ కర్ డెల్ చార్జ్ అనేది ఉంది. సో కాన్ అంటే కాన్స్టెంట్ వేరియబుల్, అంటే ఒక వేరియబుల్ని కాన్స్టెంట్ వేరియబుల్గా డిక్లేర్ చేసామంటే ఈ వేరియబుల్ యొక్క వాల్యూ ఎక్కడా కూడా మార్చేదానికి వీల్లేదు అని అర్థం. ఫిక్స్డ్ అనమాట 20 అనేది. మళ్ళీ రీడిఫైన్ చేయాలి, మళ్ళీ ఎక్కడైనా మార్చుకోవాలనుకుంటే మళ్ళీ ఏం చేయాలి మీరు, మళ్ళీ కాన్ సో ఇక్కడ రెండు చోట్ల వచ్చింది. డెలివరీ కౌంట్ అనే చోట ప్లస్ ఇక్కడ ప్లస్ నెక్స్ట్ దాంట్లో కూడా రావడం జరిగింది. కాబట్టి దీన్ని గ్లోబల్ వేరియబుల్గా డిక్లేర్ చేద్దాం. కాన్ ఈక్వల్ టు సంథింగ్ 20 ఫిక్స్డ్. సో ఇప్పుడు దీన్ని కమెంట్స్లో పెడతాను, దీన్ని కమెంట్స్లో పెడతాను. ఒకవేళ ఎక్కడైనా మీరు మార్చదలుచుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పెషల్ డెలివరీ అనేది ఉంది. స్పెషల్ డెలివరీ కాడ మీరు 37 అని పెట్టుకోవాలనుకోండి, మళ్ళీ కాన్ అని మళ్ళీ డిక్లేర్ చేసి ఇట్లా ఆ యొక్క వాల్యూని మార్చాలి.
అంతేకాని డైరెక్ట్గా ఇట్లా కానెస్ట్ ఇవ్వకుండా ఇలా ఇచ్చారనుకోండి, దట్ ఈజ్ రాంగ్. ఓకే, చూడండి ఇక్కడ నేమ్ డిటెక్టెడ్, ఐఎమ్ జస్ట్ నేమ్ డిటెక్టెడ్. ఓకే, అంటే దాన్ని ఎటు మార్చేదానికి లేదు. సో మీరు మార్చాలనుకుంటే మళ్ళీ కాన్స్టెంట్గా ఇవ్వాలి. కర్డల్ చార్జ్ ఇచ్చిన నేమే ఓకే. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఎర్రరు? ఇక్కడ చూడండి, మనం చిన్న మిస్టేక్ చేస్తున్నాం. డిమ్ అనే నేమ్ తోటి ఆల్రెడీ కర్డల్ చార్జ్ యాజ్ కరెన్సీ, సో సేమ్ నేమ్ ఇచ్చాం కాబట్టి అట్లా ఎర్రర్ మెసేజ్ రావడం జరిగింది. సో వన్స్ కాన్స్టెంట్ ఇచ్చేసిన తర్వాత డిమ్ తోటి అవసరం లేదు కాబట్టి దాన్ని కామెంట్ పెట్టేసేయండి. ఇప్పుడు కాన్స్టెంట్ ఇవ్వండి. ఇక్కడ మీరు కావాల్సి ఉంటే రీడిఫైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఓకే, F5 ప్రెస్ చేశాను, ఇట్లా వచ్చింది. నంబర్ ఆఫ్ డెలివరీస్ 1 వచ్చాయి. మరి నెక్స్ట్ టైం మళ్ళీ డెలివరీ చేస్తాను, టోటల్ డెలివరీ కావచ్చు, లేదంటే స్పెషల్ డెలివరీ కావచ్చు. ఇట్లా దేని మీద క్లిక్ చేసినా ఓకే, 402 డెలివరీ ఈజ్ 2 అని వచ్చింది. మళ్ళీ క్లిక్ చేస్తాను, 402 డెలివరీ ఈజ్ 3 అని వచ్చింది. మరి ఈ కౌంట్ ప్రిజర్వ్ అవుతుంది. ఎందువల్ల ప్రిజర్వ్ అవుతుందంటే ఇక్కడ స్టాటిక్ అని ఇచ్చాము. స్టాటిక్ వేరియబుల్లో ఎప్పుడు కూడా ప్రీవియస్ వాల్యూని అట్లనే ఉంచుకొని దాన్నే జనరేట్ చేస్తుంది. జనరల్గా డిమ్ అని ఇచ్చి ఇదే వేరియబుల్కి డిమ్ అని ఇస్తాం. మామూలుగా డిమ్ వేరియబుల్ ఇచ్చాము అనుకోండి, అంటే ఇది ప్రతిసారి రన్ చేసినప్పుడు ఫస్ట్ 0 అనుకుంటుంది, నెంబర్ ఆఫ్ డెలివరీస్ 1, ఓకే 1 డెలివరీ చేసాం. మళ్ళీ రన్ చేసాం అనుకోండి, మళ్ళీ 0 నుంచే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ నెంబర్ ఆఫ్ అంటే ఇక్కడ డిక్లేర్ చేసినప్పుడు ప్రతిసారి ఇక్కడి నుంచి రన్ అవుతుంది కాబట్టి కోడ్ దీని యొక్క వాల్యూ 0 నుంచి స్టార్ట్ అయ్యి +1 అని యాడ్ అయ్యి ఇక్కడ మీకు 1 ప్రతిసారి 1 డిస్ప్లే అవుతుంది. అదే స్టాటిక్ అనుకోండి, ఇంతకు ముందర వాల్యూ ఏముంది, సో ఫస్ట్ 0 ఉంటుంది, తర్వాత 1 అవుతుంది, మళ్ళీ ఇంకొకసారి రన్ చేస్తే ఇంతకు ముందర వాల్యూ ఏముంది 1 ఉంది కాబట్టి ఈసారి +1 2 అవుతుంది, అదనమాట. నెక్స్ట్ టైం మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ 3 అవుతుంది. అది స్టాటిక్ వేరియబుల్కి మామూలు ఆర్డినరీ వేరియబుల్కి డిఫరెన్స్. చూడండి 2, మళ్ళీ రన్ చేస్తే 3, ఇట్లా కౌంట్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, అంతేకాని ప్రతిసారి డిక్లరేషన్ తీసుకొని ఆ డిక్లేర్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూ 0 కాబట్టి అదే వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటూ 0 + 1 ఎన్నిసార్లు మీరు రన్ చేసినా 1 డిస్ప్లే అవుతుంది. అదే స్టాటిక్ అన్నప్పుడు ఇంతకు ముందర వాల్యూ ఏవైతే ఉందో ఆ వాల్యూని కీపప్ చేసుకొని మళ్ళీ +1గా జనరేట్ అవుతుంది. సో అది కాన్స్టెంట్ అంటేనేమో ఫిక్స్డ్, స్టాటిక్ అంటేనేమో ప్రీవియస్ వాల్యూని అలానే ఉంచుకొని మీకు రన్ చేస్తుంది అని అర్థం అన్నమాట.